కార్వెట్ కూడా వైజాగ్ అబ్బాయిదే. ఈ కార్వెట్ కూడా వైజాగ్ అబ్బాయిదే అని చెప్తున్నా. నీదే కదా? అదే వద్దా? అది చూపించండి. కార్వెట్ బాగుందని. థ్యాంక్ యూ బ్రో. ఎందుకు? Hi guys, I just met Ravi. So ఇది మొత్తం లెమన్ ఎల్లో కార్వెట్. చెప్పు బ్రో. ఇది ఎక్కడ? వైజాగ్ లో Shelanagar. I'm from Shelanagar. It's been nice meeting Ravi bro today. ఇంగ్లీష్ మాట్లాడతాడు అంటే కార్వెట్ ఉంది కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడాలా? బ్యాచులర్ లైఫ్ అలా ఉంటది అని నేను రికార్డ్ చేశాను. బ్యాచులర్ అంటే మీకు వీడియో 1 డాలస్ లో వీడియో 1 లో మీరు చూసారు కదా. అయాన్ అన్నాం, ఆయన అసలు పేరు అయ్యప్పల నాయుడు. ఆయన మన కజిన్. సో అక్కడి నుంచి మనం అయ్యప్పల నాయుడు ఇంటికి వెళ్ళి విశాఖపట్నం వదిలేసి వావ్, చూడండి బ్యూటిఫుల్ సన్సెట్ ఎంజాయ్ చేస్తున్నాం. డాలస్ లో అందమైన సూర్యాస్తమయం. సో ఇవాళ బాగా ఎంజాయ్ చేద్దాం. పుష్ప 2 రిలీజ్ అయిందంట. అది నేను చూడలేదు. సో అందరూ కలిసి చూద్దామని. ఎంత అందంగా ఉందో ప్రకృతి. చాలా 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 అందంగా ఉంది. సో డాలస్ లో నైట్ క్లబ్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. ఇక్కడ ఇండియన్స్ పిచ్చగా ఉంటారు కాబట్టి మనం ఒక దేశీ క్లబ్ కి వెళ్తున్నాం. దేశీ క్లబ్ లో మొత్తం దేశీ మ్యూజిక్ తోని దేశీ క్రౌడ్. అది ఎంజాయ్ చేయబోతాం. దానికి వెళ్లే ముందు డాలస్ లో ఇవాళ 3వ రోజు. ఆల్రెడీ మొదటి రోజు నా పర్సనల్ ఏదో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అది అయిపోయింది. 2వ రోజు మీరు చూసారు కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ కి వెళ్ళినాం. ఈయన్ని H1 దేవుడు అంటారు. అమెరికాలోని స్టూడెంట్స్ గానీ లేకపోతే ఓపీటీ ఉన్నోళ్ళు గానీ H1 గురించి అంత ఈజీగా పిక్ అవ్వదు కాబట్టి వాళ్ళు మొక్కుకొని ఒక స్తంభానికి ఒక తాడు కట్టి నాన్ వెజిటేరియన్ మానేసి 14 రోజులు దీక్ష చేస్తే H1B వచ్చేస్తుందంట. చిలుకూరి బాలాజీ లాగా అమెరికాలో H1B కార్యసిద్ధి హనుమాన్. ఆ వీడియో నేను ఆల్రెడీ చేశాను. మీరు ఒకవేళ మిస్ అయి ఉంటే డీటెయిల్ గా ఇక్కడ లింక్ పెడతాను, లేకపోతే నా వీడియో లిస్ట్ లోని మీరు చూసుకోవచ్చు. సో ఆల్సో ఇవాళ మధ్యాహ్నం బ్యాచులర్ లైఫ్ అలా ఉంటది అని నేను రికార్డ్ చేశాను. బ్యాచులర్ అంటే మీకు వీడియో 1 డాలస్ లో వీడియో 1 లో మీరు చూసారు కదా. అయాన్ అన్నాం, ఆయన అసలు పేరు అయ్యప్పల నాయుడు. ఆయన మనం అయ్యప్పల నాయుడు ఇంటికి వెళ్ళి నేను కూడా యాక్చువల్లీ ఒక రోజు ఎక్స్ట్రా ఉండిపోయాను. ఎందుకంటే ఇక్కడ కొన్ని ఎంగేజ్మెంట్స్ అవి ఉన్నాయి. నాకు ఫస్ట్ రోజు ఆల్మోస్ట్ ప్లేన్ మిస్ అయిపోయానని ఒక ఎక్స్ట్రా రోజు ఎక్స్టెండ్ చేశాను. సో ఇవాళ బ్యాచులర్ లైఫ్ ఎలా ఉంటది అమెరికాలో ఒక బ్యాచులర్ ఎలా ఉంటాడు. కాకపోతే ఇది అప్ స్కేల్ ప్రాపర్టీ అయ్యుండొచ్చు. డీటెయిల్ గా నేను ఆల్రెడీ చేశాను పొద్దున్న వీడియో. ఆ వీడియో మీకు షేర్ చేస్తాను ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అని. సో డాలస్ లో హ్యావింగ్ అ గ్యాలా టైం. అంత మంది తెలిసిన వాళ్ళు కలుస్తున్నారు. చాలా మంది వచ్చి రవి గారు మాట్లాడుతున్నారు టెంపుల్లో గానీ క్లబ్ లో గానీ అంతా. సో ఫీలింగ్ గుడ్ బండ్. ఎవరైనా సరే మనతో వచ్చి ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడితే మనకి సంతోషం అనిపిస్తుంది కాబట్టి. సో డాలస్ లో 3వ రోజు. ఇంకా ఒక ఎక్స్ట్రా రోజు ఉండిపోదాం అనుకుంటున్నా. డాలస్ లో ఉండిపోయి ఎల్లుండి మళ్ళీ రిచ్మండ్ వెళ్ళిపోతాం అన్నమాట. సో మీకు ఈ డాలస్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఆ ఫస్ట్ వీడియో మీరు మిస్ అయి ఉంటే H1B కార్యసిద్ధి హనుమాన్ది మర్చిపోకుండా నా వీడియో చూడండి. ఓకేనా? ఇప్పుడు లెట్స్ గో ఇంటు ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద వీడియో. ఏంటో మొదటిసారి టెస్లా కార్ ఎక్కినట్టు అనిపిస్తుంది నాకు. మొత్తం మారిపోయింది. నేనేమంటారు సాఫ్ట్వేర్ అప్డేట్ అది అయినట్టుంది. అసలు ఏదో కొత్త కార్ లో ఉన్నట్టుంది. అది ఏంటి స్క్రీన్ పెద్దగా అయిపోయినట్టు అనిపిస్తుంది. స్క్రీన్ పెద్ద మామూలు సైజేనా? సేమ్ సైజ్. ఎందుకు బ్రో నా దగ్గర 2 ఉన్నాయి కార్లు. నాకేమో కొత్తగా ఉంది అంతా. ఒకటి కాదు, డైరెక్ట్ డాలస్ దిగిపోయాను కదా. టెస్లా చూసి నాకు ఏదో ఎక్సైట్మెంట్ లా ఉంది, ఏదో కొత్త కార్ ఎక్కినట్టు. నాకే అర్థం కావట్లేదు ఇన్ని రోజులు ట్రై చేసి. బాగుంది చూడండి. నేను అసలు కార్ ఎక్కుతాడు ఏమి చేయడు. మొత్తం కార్ చూడండి. FSD ఫుల్ సర్వీస్. ఏంటంటే FSD అంటే ఫుల్లీ సూపర్వైజ్డ్ డ్రైవింగ్. షోరా FSD అంటే అదేనా? అసలు ఏం చేయకలే. లెఫ్ట్ చూసారు సిగ్నల్ వచ్చింది, అది వెళ్ళిపోతుంది. ఫుల్లీ సెల్ఫ్ డ్రైవింగ్ సూపర్వైజ్డ్. ఫుల్లీ సెల్ఫ్ డ్రైవింగ్. చూడండి ఏం చేయట్లేదు. అంటే ఆటో పైలట్ లాగా కాదు. ఇదేంటంటే మనం డైరెక్షన్ మనం ఒక అడ్రస్ ఇచ్చేస్తాం. అడ్రస్ ఇస్తే అదే తీసుకెళ్లిపోతుంది అంతా. ఏం చేయగలను జస్ట్ కూర్చోడమే. కాకపోతే ఇది ఒకటే నచ్చదంటే ఆయన ఫోన్ పట్టుకుంటే కార్ అయిపోతుంది. మా దానిలో ఫుల్ FSD లేదు కాబట్టి ఫోన్ చూసుకుంటూ నేను వ్లాగ్ ఎడిట్ చేసుకుంటూ కూడా డ్రైవ్ చేసేస్తుంటా. ఇది కార్యసిద్ధి హనుమాన్ నుంచేనా? అది అక్కడి నుంచేనా? చూడండి ఏం చేయగలే. సిగ్నల్ వస్తే ఆగిపోతుంది, ఎగ్జిట్ తీసుకుంటుంది, ఇంటి దగ్గర ఆగిపోతుంది, పార్కింగ్ చేస్తుంది, స్టాప్ సైన్ కూడా ఆగిపోద్ది. ఇది లైఫ్
ఫ్యూచర్ లైఫ్ మాట. చదివండి. ఒక రోజు ఎక్స్టెండ్ చేశాను డాలస్, ఎందుకంటే మా అయ్యా అన్నాడు కదా అయ్యప్పన్. సో వాళ్ళ ఇల్లు మా ఇంట్లో ఉండు అంటే సరే అని ఒక రోజు ఉంచేసాను. ఎందుకంటే డాలస్ టిపికల్ హౌసెస్ ఇవి, రిచ్ నైబర్హుడ్ కూడా కాదు, ఇలా ఉంటాయి. కాకపోతే ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే డాలస్ లో ఎక్కడికి వెళ్ళాలన్నా 50 మైళ్ళు వెళ్ళాలి. 50 మైళ్ళు అంటే 100 కిలోమీటర్లు. వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళిన దూరం ఎక్కడికి వెళ్ళాలన్నా. అందుకే మేము డాలస్ లో నుంచి మూవ్ అయిపోయాం, ప్రతిదీ దూరం అని. కానీ బట్ గుడ్ టు బి బ్యాక్ ఎనీవే. లూనా రోడ్, ఏ మెమరీస్ బ్రో. వ్యాలీ వ్యూ రోడ్, ఇవన్నీ ఒక డాలస్ లో ఒక టిపికల్ అపార్ట్మెంట్ అలా ఉంటుంది చూపిస్తారు. టిపికల్ కాదు, ఒక లగ్జరీ అపార్ట్మెంట్ అలా, ప్రీమియర్ అపార్ట్మెంట్. అది దీని గురించి ఒక వేరే వీడియోస్. సో జైల్లోకి ఎంట్రీ. సో ఇదిగోండి వచ్చేసాం మొత్తానికి కాండోకి, ఒక అపార్ట్మెంట్ కి. ఇక్కడ ఇవాళ ఐడియా ఏంటంటే ఒక పెళ్లి కాని బ్రహ్మచారి, అంతేనా? అమెరికాలో పెళ్లి కాని బ్రహ్మచారి ఎలా ఉంటది లైఫ్ స్టైల్ చూద్దాం ఒకసారి. సో ఈయన కాంప్లెక్స్ కి వచ్చాం. ఏంటి బాబు ఇక్కడ మళ్ళీ గేటెడ్ పార్కింగ్? అదేంటి ఇక్కడ మరి ఉంది పార్కింగ్? ఇది ఓపెన్ పార్కింగ్, ఇది గెస్ట్ పార్కింగ్. సో వచ్చేసాం. ఎన్ని ఫ్లోర్స్ ఇది కాండో? I think this is 4 floors. 4 floors. నీది 4th floor? No, one second floor. Second floor. Yeah, parking is around like 6 floors చేశారు. 6 floors parking. Yeah, condo. ఏదో బ్రో ఇది ఏదో మాల్ లో పార్కింగ్ లా ఉంది, కాండో పార్కింగ్ లా లేదు I think it's like just కదా? మాల్ పార్కింగ్ లా ఉంది కదా సిడ్? నాకు అలవాటు అయిపోయింది పార్కింగ్. నీది ఇంతనా? నా పాత అపార్ట్మెంట్స్ అప్ డౌన్ లో. వామ్మో. చదివండి, ఈయనే బ్యాచులర్ అబ్బాయి. ఇవాళ ఆయన అపార్ట్మెంట్ ఎలా ఉంటున్నాడు. వైజాగ్ అబ్బాయి లైఫ్ స్టైల్ ఎలా ఉంటది డాలస్ లో చూద్దాం. డాలస్ పురం అంతేనా? అయ్యప్పల నాయుడు. మీ ఒరిజినల్ ఊరు ఏంటి? పెందుర్తి వస్తుందా? పరవాడ మీది? పరవాడ. మా ఫ్రెండ్ది పరవాడే, లక్ష్మణ్. వాళ్ళకి ఇది ఉంది అక్కడ, ఫామ్ హౌస్ ఉంది పరవాడలో. అవును. సో ఇదిగోండి పార్కింగ్ చేసేసాం. సేమ్ ఫ్లోరా? సెకండ్ ఫ్లోర్ పార్కింగ్ చేసావా? అదేంటి మన అన్ని థర్డ్ ఫ్లోర్. సో పార్కింగ్ ఏంటంటే మనం కంజెస్ట్ చేస్తాడు, అది పార్కింగ్ బిల్డింగ్, ఇది మన రెసిడెన్స్ బిల్డింగ్. ఓకే. అంటే మనకి ఇదే బిల్డింగ్ లో పార్కింగ్. సో ఇక్కడ నుంచి వ్యూ ఉందా నీకు? వ్యూ ఉందా? సో ఎన్నాళ్ళైంది నువ్వు వచ్చి అమెరికా? 5 years. 5 years అయిపోయిందా? వైజాగ్ విశాఖపట్నం వదిలేసి. సో తర్వాత ఇస్తాం. నీట్గా ఉందా? రెడీగా ఉందా? చదివండి బ్యాచులర్ లైఫ్. రాగానే మసాలా వాసన వస్తుంది బ్రో. బిర్యానీ ఉండేవా ఇది? ఓహో మసాలా ఇన్సెన్సా? కానీ నిజం బిర్యానీ వండిన సౌండ్ స్మెల్ వస్తుంది. సో ఇది మాట బ్యాచులర్ అబ్బాయి ఇల్లు. ఓకే నైస్. ఏ మలబార్ డైమండ్స్ కొన్నావా ఇది? నా కోసం బ్రేస్లెట్ కొన్నావా ఇది? వ్యూ చూద్దామా? పూల్ వ్యూ నైస్. వ్యూ అదిరింది. కాదు ఎక్స్టర్నల్ వ్యూ లేదా లేక్ కి? లేక్ వ్యూ లేదా? నీకు వ్యూ నచ్చిందా? నాకు పూల్ వ్యూ కావాలి. అంటే అందరూ స్విమ్మింగ్ చేస్తుంటే చూస్తావు కింద. చూసారా బ్యాచులర్ మైండ్ ఇక్కడ పెట్టాడు. అందరూ స్విమ్మింగ్ చేస్తుంటే చూస్తాడు అనమాట. సో ఇది ఈయన లైఫ్ స్టైల్. చూసారు కదా కాండో ఎలా ఉందో? నైస్, బాగుంది కదా వ్యూ. కానీ ఇప్పుడు వింటర్ లో వ్యూ ఉండదు, సమ్మర్ లో. నైస్ నైస్ నైస్. ఇక్కడ నుంచి సూపర్ గా లేక్ వ్యూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేక్ వ్యూ చూద్దాం కదా. లేక్ వ్యూ ప్లస్ జాగింగ్ ట్రాక్, ఏదో రిసార్ట్ లో ఉన్నట్టుంది మొత్తం అంతా. సో ఇవన్నీ హై రైజ్, అంటే హై రైజ్ కాదు, అపార్ట్మెంట్స్ 4 ఫ్లోర్లు. అది వేరే కాంప్లెక్స్, ఇది వేరే కాంప్లెక్స్. సో ఈ కాంప్లెక్స్ చూద్దాం ఎలా ఉంటుంది. డాలస్లో లగ్జరీ అపార్ట్మెంట్ లివింగ్. సో ఇది అపార్ట్మెంట్ కాంప్లెక్స్ మొత్తంకి కాఫీ లాంజ్. సో అన్లిమిటెడ్ కాఫీనా? సో ఇక్కడ బేసిక్గా ఇంట్లోని బోర్ కొడితే ఉండను, ఇక్కడ వచ్చేసి ఎవరైనా సరే ఇది వాడుకోవచ్చు. ఏమండి కాఫీ, ఆల్ కైండ్స్ ఆఫ్ కాఫీ, క్యూరిగ్, పాడ్స్, దాంతో అన్ని రకాలు సినిమా. బాగుంది కదా? నేను ఇక్కడ వర్క్ చేసుకుంటాను. ఎలా ఉంది బ్యాచులర్ లైఫ్? ఇటు తిరిగి చెప్పు.
బ్యాచులర్ లైఫ్ ఎలా ప్రస్తుతానికి బాగుంది. ప్రస్తుతానికి బాగుందా? ఇట్స్ గుడ్. అలా సింగిల్ గా అలవాటు అయిపోతే మరి ఇంకా అంత అలవాటు కాదనిపిస్తుంది. అంత టైం ఎవరు ఇంట్లో నాకు. అవునా? చదివండి. ఈయన బ్యాచులర్ లగ్జరీ డాలస్ అపార్ట్మెంట్ లో ఉన్నాడు. సో బాగుంది కదా లైఫ్? ఇట్స్ ఆల్వేస్ గుడ్. ఆల్వేస్ గుడ్. సో ఇది సేమ్ వ్యూ, మన అపార్ట్మెంట్ వ్యూనా ఇది కూడా? కూల్ వ్యూ వస్తుంది. సో బేసిక్ అపార్ట్మెంట్ వ్యూ. ఓహో, ఇది ఇదంతా గ్రిల్. సో సేమ్ అపార్ట్మెంట్ కి ఎలా వ్యూనో అలానే వ్యూ. సో అక్కడ కావాలంటే ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోని ఇలా గ్రిల్ కూడా చేసుకోవచ్చు, మొత్తం పార్టీస్ చేసుకోవచ్చు. బాగుంది యాక్చువల్లీ. హైదరాబాద్ లో కూడా ఇలాగే కదా అన్ని. హైదరాబాద్ సో అపార్ట్మెంట్ కాంప్లెక్స్ పూల్ వ్యూనే కాకుండా ఇది జిమ్. సో ఇది లగ్జరీ అపార్ట్మెంట్ అంటారు దీన్ని? లగ్జరీ అపార్ట్మెంట్. సో డాలస్ లో లగ్జరీ అపార్ట్మెంట్ మాట. ఇది జిమ్ తర్వాత ఇప్పుడు కాఫీ లాంజ్ ఉందంట. సో కాఫీ లాంజ్కి వెళ్దాం. ఇంకేంటి కాఫీ లాంజ్ తర్వాత? కాఫీ లాంజ్ కింద ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి. ప్రైవేట్ రూమ్స్. ఏంటంటే ఇప్పుడు మన హోటల్స్ లో సూట్ రూమ్స్. అలానే ఇలానే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఓపెన్ క్యాబిన్స్ మాట. అక్కడ కాఫీ లాంజ్ చూసారు కదా, కాఫీ లాంజే కాకుండా ఇలా ప్రైవేట్ క్యాబిన్స్ లో కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా అందుకే అపార్ట్మెంట్ ఎక్స్పెన్సివ్ మాట. ఏదో ఎయిర్పోర్ట్ స్టైల్లో ఉన్నాడు కూర్చొని, అంటే ఇంట్లో అలా బోర్ కొడితే డిఫరెంట్ స్టైల్. అది వేరే అపార్ట్మెంట్స్ కదా? అది వేరే అపార్ట్మెంట్స్ మళ్ళీ. సో ఇది డాలస్ లో హై క్లాస్ అపార్ట్మెంట్ లివింగ్. బాగుంది. సో అక్కడ చూపించే లాంజ్ అదేంటది? అది ఇదా? ఇది మెయిన్ లాంచ్ మళ్ళీ. ఓహో, మెయిన్ సో వీ కెన్ బుక్ దట్ ఫర్ పార్టీస్. పార్టీస్. మనం పార్టీస్ చేసుకోవాలి. తర్వాత ఇంకేదో చెప్పా, హోమ్ థియేటర్ సిస్టమ్ ఏదో ఈ లెఫ్ట్ లో ఉంటుంది. ఎడగలుగుతాం. ప్రైవేట్ క్యాబిన్స్ ఇవి. ఓహో, ఈ ప్రైవేట్ క్యాబిన్స్. We will get the keys. అవసరం సో హోమ్ థియేటర్ కూడా కీస్ ఉంటారు. ఓకే, అవునా? దాని తర్వాత చూద్దాం, ఇప్పుడు వెళ్ళాలి కదా. సో ఇంకో ప్రైవేట్ క్యాబిన్స్ మన మానిటర్ ఉంటుంది, టేబుల్ ఉంటుంది, వీ కెన్ వర్క్. సో ప్రైవేట్ గా ఒక రూమ్ తీసుకోవచ్చు బేసిక్. ఓకే. సో ఇలా ప్రైవేట్ క్యాబిన్ కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. దానికి డబ్బులా ఫ్రీనా? ఫ్రీ. ఎవ్రీథింగ్ అన్ని ఫ్రీ. యా, ఎవ్రీథింగ్ ఇస్ ఇంక్లూడెడ్ ఇన్ ద రెంట్. అందుకే రెంట్ అంత ఎక్స్ట్రా. యా, హోమ్ థియేటర్. ఇదే హోమ్ థియేటర్. యా, లోపల సార్ ఉందా యాక్సెస్? ఇది కూడా మనం ఏంటంటే పార్టీస్ చేసుకోవచ్చు ఇక్కడ. బా, ఎన్ని ఉన్నారా నాయన. ఇది మొత్తం ఇచ్చేస్తాడు ఇంకా మనకి. ఇఫ్ యు వాంట్ టు పార్టీ. సో ఇది కూడా బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకొని ఇక్కడ పార్టీస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అది పెద్ద లాంజ్. ఆయన ఎవడో ఉన్నాడు, ఫీల్ అవుతాడు. ఈ మొత్తం లాంజ్ అంతా బుక్ చేసుకోవచ్చా? ఇది అది నేను అయితే సమ్ పార్టీ అనుకుంటా, సమ్ బ్యాచిలర్స్ పార్టీ ఏదైనా. నిన్న యా. సో బిలియర్డ్స్, పూల్ టేబుల్, తర్వాత స్కీ బాల్. చిన్నప్పుడు ఆడుకునేవాడు కదా స్కీ బాల్. చిన్నది, చిన్న లెవెల్లో. ఇప్పుడు పెద్ద లెవెల్. అయ్యి మనకు ఓన్లీ 10 పడుతున్నాయి. నాదే బెటర్ ఇంకా. నావన్నీ 10 పడుతున్నాయి బ్రో. ఆల్రైట్, ఎనీవే స్కీ బాల్. ఏ ఫూసీ టేబుల్. సో ఇదిగోండి. హాయ్, హౌ ఆర్ యు? I'll step out so I'm having a video. సో ఇది ఈ అపార్ట్మెంట్ కి ఇది ట్రావెల్, ఇది ఒక మూవీ లాంచ్ లాగా. ఇది కూడా రెంట్ చేసుకోవచ్చా? రెంట్ అంటే ఐ మీన్ రెంట్ కాదు, అన్ని ఫ్రీయే. అన్ని ఫ్రీ. సో సినిమా చూసుకోవచ్చు మేడం, మీ పార్టీ ఫ్రెండ్స్ అందరూ. Having popcorn over there. ఓ, పాప్కార్న్ అన్ని తీసుకోవచ్చా? Yeah, we can have food. చూసారా, ఇక్కడే ఫుడ్, పాప్కార్న్. బాగుంది కదా అపార్ట్మెంట్ లివింగ్. ఇప్పుడు ఇండియా కూడా లేదా స్టార్ట్ అయింది మొత్తం అంతా, కానీ బాగా అనిపించింది ఈ డాలస్. సో బ్యాచులర్, ఇది బ్యాచులర్ లైఫ్. చాలా మంది అనుకుంటారు బ్యాచులర్ లైఫ్ చాలా కష్టం అది ఇది అని. సో అందరూ నీలా బ్యాచులర్ అవ్వాలేమో, అంతేనా? సో నీ గురించి చెప్పు. యాక్చువల్లీ మీదే ఊరు అంతా ఒకసారి. సో నాది వైజాగ్ అన్న. నేను 2019 డిసెంబర్ లో వచ్చా ఇక్కడికి, యుఎస్. అంటే ఆల్మోస్ట్ 5 years అయింది. 5 years అయిపోయింది. అంతా డాలసేనా? మొత్తం డాలస్. ఎక్కడ కాలేజ్? ఇక్కడ టెక్సస్ A&M కామర్స్. టెక్సస్ A&M అంటే ఇక్కడ డాలస్ అది? కామర్స్. యా, ఇక్కడ నుంచి మనకి ఇట్స్ లైక్ 1 hour డ్రైవ్. సో ఆఫ్టర్ దట్ నా జాబ్ కూడా ఇంకెక్కడే. సో టోటల్లీ సెటిల్డ్ ఇన్ డాలస్. సెటిల్డ్ ఇన్ డాలస్ 5 years అయిపోయింది.
తెలియకుండా అయిపోయింది అసలు. సో నువ్వు రిచ్ బ్యాచులర్ కాబట్టి అందరూ ఇలాంటి అలాగే లేదు. కంఫర్టబుల్ మ్యాన్. సో వైజాగ్ లో ఎక్కడ? వైజాగ్ మా స్టీల్ ప్లాంట్ దగ్గర. స్టీల్ ప్లాంట్ పరవాడ. సో నువ్వు కూడా నీకు H1 ఎలా వచ్చింది చెప్పు. ఇదేనా కార్యసిద్ధి? నేను కూడా కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ కి వెళ్ళా, తోరణం గట్ట పూజ చేసా. 14 days నో నాన్ వెజ్ నథింగ్. చేసిన వీసా వచ్చిందా? సో నాకు H1 నేను ఫైల్ చేశాను. ఫైల్ చేసిన తర్వాత నేను పోస్ట్ చేశాను. ఐ గాట్ రిజల్ట్ సేయింగ్ దట్ మై H1 గాట్. సో అమెరికా గురించి చాలా మంది అనుకుంటారు ఏముంది అమెరికాలో అంటారు కదా. నీ ఒపీనియన్ లో ఎవరైనా అమెరికా రావాలనుకుంటే రావాలంటావా వద్దంటావా? సో దిస్ ఇస్ అ ప్లేస్ వేర్ డ్రీమ్ కమ్స్ ట్రూ అన్న. అవునా? సో ఇది ఇంకా మన ప్యాషన్ మీద డిపెండ్ ఉంటుంది. దేర్ పీపుల్ అవుట్ దేర్ హూ ఆర్ లైక్ చెప్పలే అదే మాస్టర్స్ లోని చాలా కష్టాలు పడి వాళ్ళ ఫీజులు వాళ్ళు కట్టుకొని సర్వైవ్ అయ్యి ఈ రోజు మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అదే ఫేస్ లో అదర్ సైడ్ చూస్తామంటే కంప్లీట్ చేయలేక, జాబ్స్ రాక, మార్కెట్ బాగాలేక ఇండియా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్ డిపెండ్స్. ఇంకా ఏదైనా అంతే. ఇప్పుడు మన ఇండియాలోని చాలా చాలా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, చాలా స్ట్రగుల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే ప్రపంచంలో ఎక్కడైనా సరే మనం ప్రిపేర్డ్ గా రావాలి. సో నీకైతే లైఫ్ బాగుందా అమెరికాలో? ఐఎమ్ గుడ్ అన్న. ఓకే, ఫ్యామిలీ ఉన్నారు, అక్క వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అంతా సపోర్ట్ ఉంది. సో ఇంతకీ $1 million క్వశ్చన్, పెళ్లి ఎప్పుడు? పెళ్లి ఎప్పుడు? మేబీ సూన్, వెరీ సూన్ గుడ్ న్యూస్ చెప్పేస్తా. ఓకే. సో అదిగోండి ఈయన అయ్యప్పల నాయుడు, విశాఖపట్నం నుంచి. సో స్టైల్ గా అయాన్. సో థ్యాంక్ యూ బ్రో. నీ మొత్తానికి బ్యాచులర్ లైఫ్ మీద పోర్ట్రే చేసి మేము కూడా ఇలానే ఉండేవాళ్ళం. అంటే మర్చిపోయాం కదా. కాకపోతే అంటే మేము కూడా ఆర్డినరీ, అంటే ఒక గుడ్ అపార్ట్మెంట్స్ ఉండగా ఇంత లగ్జరీ లేదు. సో దీనికైతే మొత్తం వ్యూస్ అన్ని అదిరిపోయాయి. సో ఇదిగోండి దీంతో ఎండ్ చేద్దాం. తర్వాత ఒకసారి పూల్ దగ్గర అలా వాక్ చేద్దాం. అది. సో ఇది గైస్ మొత్తానికి ఒక అపార్ట్మెంట్. నేను 2 days కోసం వచ్చి ఇంకా 2 రోజులు ఎక్స్టెండ్ అయిపోయాను. ఫ్రిస్కోలో ఉండి సరే ఈయనతో ఒక రోజు ఉందామని వీళ్ళ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ గా వచ్చాను. సూపర్ ఉంది. ఇవాళ వెదర్ అయితే పర్ఫెక్ట్ ఉంది, నాట్ టు కోల్డ్. డాలస్ కూడా చాలా వేడి అయిపోతుంది సమ్మర్లోని, వింటర్లో చలి. ఇదే పర్ఫెక్ట్ వెదర్. సో ఆయన అపార్ట్మెంట్ వ్యూ కాకుండా కింద నుంచి కూడా వచ్చాం. ఏంటి గ్రిల్ సైడ్ ఇది ఎవరైనా గ్రిల్ తీసుకొచ్చా? దీనికి మనం రికార్డ్ ఇది రిజర్వ్ చేసుకోవాలా? ఏదైనా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్న. అంతేనా? ఇవన్నీ అయితే ఇప్పుడు కాబట్టి జస్ట్ వచ్చి చేసేసుకోవచ్చు. మనం వచ్చేసి మొత్తం ఎన్ని అపార్ట్మెంట్లు ఇవి? తెలియదు అన్న, నో ఐడియా విత్ దట్. చాలా ఉంటాయి, ఒక 200 ఉంటాయేమో. ఈజీగా ఉంటాయి. సరే ఎంత బాగుంది. కానీ సమ్మర్ లో బిజీ ఉంటదేమో చాలా. అసలు సమ్మర్ లో ఇక్కడ మనకి పూల్ పార్టీస్ కూడా అయితే ఉంటాయి. అవునా? సో ఇది గైస్ డాలస్ లో ఒక మంచి క్వాలిటీ లివింగ్ మాట. మళ్ళీ ఇది చూసి అన్ని ఇలానే ఉంటాయి అనుకోకండి. మనం ఒక స్టైల్ చూపించాం. రెంట్ చెప్పచ్చు ఎంత? సో ఇది $2,000 నెలకి. సో ఆ డబ్బులు కొంచెం ఎకనామికల్గా ఉండాలంటే రెగ్యులర్ అపార్ట్మెంట్ కూడా ఉండొచ్చు. అది విషయం. సో వీడియోలో ఇందాక చెప్పినట్టు ఈ అపార్ట్మెంట్ రెంట్ అయితే $2,000. $2,000 అంటే అపార్ట్మెంట్ ఒకటే కాదు, కాంప్లెక్స్లో ఉన్న ఎమ్యూనిటీస్కి, ఇక్కడ ఉన్న ఫీచర్స్కి అన్నిటికీను. మళ్ళీ చెప్తున్నాం కదా, ప్రతి అపార్ట్మెంట్ ఎలా ఉండదు, అన్ని రకాల స్కేల్స్ ఉంటాయి కదా. ఏదైనా సరే పిండి కొద్దీ రొట్టె, ఎక్కువ డబ్బులు ఇస్తే లగ్జరీ అపార్ట్మెంట్స్ వస్తాయి, లేకపోతే తక్కువ బడ్జెట్ అయితే చిన్న అపార్ట్మెంట్స్ వస్తాయి. కానీ బ్యాచులర్ లైఫ్ అయితే పాత బ్యాచులర్ లైఫ్ అంతా గుర్తొచ్చింది. ఇదిగోండి ఇక్కడ కబానాస్ ఉన్నాయి, పూల్ కబానాస్ అంతా ఒక హోటల్కి వచ్చి మనం ఏదో రిలాక్స్ అయినట్టు అలా ఉంది కాంప్లెక్స్లోనే. నాకు ఎంత బ్యూటిఫుల్ ఉందో. సో మనోడి అపార్ట్మెంట్ వ్యూ ఇది. ఆల్మోస్ట్ $2,000 కడతాడంట నెలకి రెంట్. 1 bedroom అపార్ట్మెంట్కి 2,000 అంటే ఇండియా డబ్బులో 1,80,000. చాలా తేడా ఉంది అసలు. ఇది FSDనా? ఫుల్లీ ఎఫ్ఎస్డి అంటే ఏం చేయక్కర్లేదు, మనం లొకేషన్ పెట్టేసి మనం పడుకోవచ్చా? అంటే చేయాలి కదా. FSD చేయి కూడా అక్కర్లేదా? నథింగ్. జస్ట్ బట్ ఏంటంటే మనం ఇప్పుడు లేటెస్ట్ ఫోన్ వాడడం మొదలు పెట్టాను అనుకోండి. We have a camera over here. ఓహో, అది ఆపిస్తుంది. So it detects saying that I'm using phone. So it will ask అన్నమాట, చేతులు పెట్టు అని. లైట్ ఇవ్వకు సార్. Sure అన్న. సో లేకపోతే అన్ని స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తం ఇంకా కాదు, ఫోన్ వాడడానికి కావద్దు. ఫోన్ వాడకూడదు. అండ్ మోర్ ఓవర్ సైడ్స్ అవి కూడా మనం ఎక్కువసేపు ఇట్లా చూసాం అనుకోండి, బి అటెంటివ్ అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది. సో బేసిక్ గా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు FSD, నాకు కూడా FSD 2 నెలలు ఇచ్చాడు, నేను వాడలేదు. ఫ్రీగా ఇచ్చాడు FSD. ఇప్పుడు మోడల్ 3 ఏంటంటే మొన్న డిసెంబర్ లో ఆఫర్ పెట్టాడు, 3 months ఫ్రీ FSD ఇచ్చాడు. అదే నాకు అది ఇచ్చాడు ఒక ఇదని. నా కూతురేమో అసలు ఇదే లేదు, క్రూజ్ కంట్రోల్ వేయలేదు. సరే భలే ఉంది ఇది. చూడండి మొత్తం మన డెస్టినేషన్ పెట్టేస్తే మొత్తం తీసుకెళ్లిపోతుంది.
సో FSD కూల్. కానీ అసలు మోడల్ 3లో లేదు బ్రో, ఇది చాలా ఏంటో ప్రీమియం చేసేసాడు మొత్తం ఇంకా. చాలా బాగుంది అసలు. Yeah. నా పాత కార్ ఇచ్చేసి కొత్త కొనుక్కోవాలి ఇప్పుడు. మోడల్ వైలో కూడా ఇదే కదా సేమ్. మనకి SUV అది అంటే కొంచెం ఎత్తుంటది. ఎత్తుంటది. సో వీకెండ్ కాబట్టి బయలుదేరాం క్లబ్కి. ఇక్కడ దేశీ క్లబ్ ఎక్స్క్లూజివ్ ఉంది ఆల్రెడీ. ఇదిగోండి నేను వాయిస్ ఓవర్ ఎందుకు వదులుతున్నానంటే ఇంట్రోలో షార్ట్లోని మీకు కొన్ని క్లిప్స్ పెట్టాను. కాకపోతే ఈ వీడియో లెంత్ కొంచెం పొడవైపోయినట్టుంది కాబట్టి రేపు నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను నైట్ లైఫ్. సారీ, ఎందుకంటే మరీ లెంతీ అయిపోయినా కూడా ఎవరు ఎక్కువ చూడరు కాబట్టి. ఓకేనా? సో యాజ్ ఆల్వేస్ మోర్ దెన్ ఒక వీడియో నాకు చూసినట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోలో నైట్ లైఫ్ చూపిస్తా, ప్రామిస్.